గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్న గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నర్ పటేల్ ద్వారానే విముక్తి అని అంటున్నాడు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా? అసలు బీజేపీకి ఏం సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సరెండర్ బయట పెట్టేశాడు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ పనులు నిర్వహించి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు, ఒక్కడికి లాఠీ చేతి తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4.5 వేల మంది పోగొట్టుకున్న కమ్యూనిస్టులు ప్రజల ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం నవాబ్ పాలన జరిగింది, నిజాం దాచగారి పరిపాలన కుదించాలి. ఆర్ఎస్ఎస్ పాల్గొనడం ఏమన్నా పాల్గొలేదు, ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటానికి పాల్గొలేదు. పైపేసి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులుగాను నిజాం నవాబ్ తొత్తులుగా పరిపాలించినటువంటి బానిసలు చేశారు. వాళ్ళు ఇప్పుడు అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మనకు దేశాధికారికి వచ్చారు. వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు. ఎవరిని అప్పగిస్తున్నారు? నాన్ పొలిటికల్ అప్పగించాలా, ఫస్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబరీ మసీద్ సహాయం చేశాడు కాబట్టి లంచంగా గవర్నర్ పదవి ఇచ్చారు. ఇంకొక ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.